పరిశుద్ధులందరి ఎడల దేవుడు సార్వత్రిక చిత్తం ఒకదాన్ని కలిగి ఉంటాడు. అనగా సంఘంలో చేర్చబడ్డ వారందరూ ఖచ్చితంగా చేయాల్సినటువంటి పనులు కొన్ని రాయబడ్డాయి. తెస్సలోనిక మొదటి పత్రిక 5వ అధ్యాయము 18వ వచనము. వ్రాయబడిన చిత్తములు మనము తెలియచేసిన చిత్తాన్ని మనము చేయగలిగితే, వ్యక్తిగతంగా మన విషయంలో దేవుడు ఏ చిత్తాన్ని కలిగి ఉన్నాడో దేవుడి ద్వారా తెలుసుకోగలుగుతాం. ప్రతి విషయములో కృతజ్ఞతాస్తుతులు చెల్లించుట, ఇలాగు చేయుట యేసుక్రీస్తునందు దేవుని చిత్తం. వాట్ ఈస్ ద విల్ ఆఫ్ గాడ్? దేవుని చిత్తం ఏమిటి అంటే ప్రైజ్ యువర్ గాడ్, దేవుని స్తుతించటమే దేవుని చిత్తం. యేసుక్రీస్తునందు నువ్వు దేవుని స్తుతించటమే, దేవుడు చేసిన మేలులు అనుభవించి నువ్వు దేవుని ద్వారా ఒక లాభాన్ని సంపాదించుకున్నావు. ఆ లాభాన్ని ఎంతకాలం అనుభవిస్తున్నావో అంతకాలం నువ్వేం చేయాలట? ప్రభువుని స్తుతించాలి. అది దేవుని చిత్తం. కృతజ్ఞతాస్తుతులు చెల్లించడం అంటే కూడికొక్కడ ఏర్పాటు చేసుకోవడమే కాదు, ప్రతిరోజు ప్రతి పూట అవకాశం ఉన్న ప్రతిసారి నీ పెదవుల మీద ప్రభుని స్తుతించగలగాలి. నీ స్వరపేటిక ద్వారా ప్రభుకి స్తుతి పాటలు పాడగలగాలి. సంఘముగా కూర్చున్నా, ఒంటరిగా కూర్చున్నా, అన్యుల మధ్యలో ఉన్న, పరిశుద్ధుల మధ్యలో ఉన్న దేవుడు నీకు చేసిన మేలుని జ్ఞాపకం చేసుకుని తప్పక ప్రభువుని స్తుతించడం నేర్చుకోగలగాలి. అది దేవుని చిత్తము అని పౌలు భక్తుడు నేర్పుతూ ఉన్నాడు. అదే తెస్సలోనిక పత్రిక 4వ అధ్యాయము 3-5 వచనాలు త్వరగా తీద్దామా. మీరు పరిశుద్ధులగుటయే, అనగా జారత్వమునకు దూరముగా ఉండుటయే దేవుని చిత్తము. మీలో ప్రతివాడును దేవుని ఎరుగని అన్యజనుల వలె కామాభిలాష యందు కాక పరిశుద్ధత యందును ఘనత యందును తన ఘటమును ఎట్లు కాపాడుకొనవలెనో అది ఎరిగియుండుటయే దేవుని చిత్తం. లోకంతో రాజీ పడకుండా, లోకాన్ని అనుసరించకుండా తన ఒంటిని, తన ఇంటి వారిని, సంఘాన్ని కాపాడుకోవటమే దేవుని చిత్తమని స్పష్టంగా రాస్తున్నాడు పౌలు. లోక సంబంధమైన ఆలోచనలతో, లోక సంబంధమైనటువంటి పోకడలతో, లోక సంబంధమైన ఆచారాలతోటి నీ శరీరం ఉండకూడదు, నీ ఇల్లు ఉండకూడదు, నీ సంఘం ఉండకూడదు. కామాభిలాషయందు, అన్యుల వలె కామాభిలాషయందు, జారత్వమందు మీరు ఉండనే కూడదు. ఇది దేవుని చిత్తం. మీ ఘటములను కాపాడుకోవాలట. ఘటము అంటే శరీరం అని. శరీరాన్ని కాపాడుకోవటం దేవుని చిత్తం. ఏ పాపము మన మీద ఏలకుండా, మన చూపులను ఏలనివ్వకుండా, మన తలంపులను ఏలనివ్వకుండా, మన గృహంలో పిల్లల్ని ఏలనివ్వకుండా, సంఘంలోనికి లోకం రాకుండా కాపాడుకోవటమే దేవుని యొక్క చిత్తము. 3వది పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 15వ వచనం. 1 పేతురు 2:15 త్వరగా. ఏలయనగా యుక్త ప్రవర్తన గలవారై అజ్ఞానముగా మాటలాడు మూర్ఖుల నోరు మూయుట దేవుని చిత్తం. నోరు మూపించాలట. ఎవరి నోరు? అజ్ఞానంగా మాట్లాడేవారి నోరు మూపించాలి. నోరు మూసుకో అనడం కాదు ఈ వాక్యం యొక్క ఉద్దేశం. ఈ వాక్యాన్ని ఆధారం చేసుకొని కొంతకాలం కిందట ఒక ఆయన భూమి మీద తిరుగుతున్నాడు, సవాల్ని వేస్తున్నాడు. దేవుడు నోరు మూపిమంటున్నాడు అని తొడలు కొట్టి సవాల్ వేసి మీసాలు తిప్పాడు ఒక ఆయన. వాక్యం అర్థం కాల. ప్రేమను చూపించి ప్రేమ లేని వారి నోరు మూపించగలగాలి. క్షమాపణ చూపించి క్షమించలేని వారికి నోరు మూపించగలగాలి. పరిశుద్ధత చూపించి పరిశుద్ధత లేని వారి నోరు మూపించగలగాలి. దేవుడు అంటే ఎవరో తెలియని వారికి దేవుడు అంటే ఏమిటో చూపించి నోరు మూపించాలి తప్ప బీపీలు పెంచుకొని అరిస్తే, తొడలు కొట్టుకొని మీసాలు తిప్పితే అది నోరు మూపించే క్రమం. అజ్ఞానముగా మాటలాడు వారి నోళ్ళు మూపించటం అంటే నువ్వు జ్ఞానంగా ప్రవర్తించు అని అర్థం తప్ప గొడవలకు వెళ్ళమని కాదు. పాపపు నోరును మూపించాలి, అజ్ఞానపు నోరు మూపించాలి, క్షమాపణ నోరు మూపించటం. ఈ జ్ఞానము లేని వారి ఎదుట దేవుని చిత్తం ఏమిటంటే జ్ఞానవంతులైన క్రైస్తవులు క్రీస్తు ప్రేమ ద్వారా మనుషులని సంపాదించుకోవటమే
నోరు మూపించటం.